వెల్కమ్ టు మై ఛానల్ ఆశమ్మ ఆల్ రౌండ్. ఈరోజు వీడియోలో ఆటా బిస్కెట్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఆటా బిస్కెట్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఈ మెజర్మెంట్ తోటి 2.5 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను, వీట్ ఫ్లోర్. ఈ స్పూన్ మెజర్మెంట్స్ తోటి 3/4 కప్ షుగర్ తీసుకున్నాను. అండ్ సేమ్ మెజర్మెంట్ ఇదే దాంతో 1/2 కప్ వాటర్ తీసుకున్నాను. 2 ఇలాచీ, కొద్దిగా సాల్ట్, తర్వాత కాగబెట్టిన నెయ్యి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మన మెజర్మెంట్ ఈ కప్ తోటి ఈ స్పూన్ తోటి మెజర్మెంట్ తీసుకున్నాం కదా, 3/4 కప్ షుగర్, 1/2 కప్ వాటర్, తర్వాత కొద్దిగా సాల్ట్. షుగర్ సిరప్ అయ్యే లోపల మనము డో ప్రిపేర్ చేసుకుందాము. బాగా కలవాలండి. అంటే నెయ్యి వేసాక కలిసేటప్పటికి ఇలా ముద్దగా అయితే మీకు మెత్తగా వస్తాయి అన్నమాట బిస్కెట్స్ అన్నవి. చూడండి, ఇలా పట్టుకుంటే ఇట్లా ముద్దగా అయితే మీకు మంచిగా సాఫ్ట్గా క్రిస్ప్గా ఉంటాయి అన్నమాట బిస్కెట్స్. ఈ సిరప్ కొద్దిగా చల్లారాక ఇలాచీ తీసేసి ఈ కలుపుకున్న డో లాగా కలుపుకోవాలండి మెత్తగా. ఇలా మెత్తగా డో లాగా కలుపుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ దీన్ని రెస్ట్ చేయనిద్దామండి. ఈలోపు మనము ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలా చూద్దాం. ఆయిల్ కాగే లోపల మనం ఈ డోని మెత్తగా నొక్కుందామండి. మరీ పల్చగా కాకుండా కొద్దిగా మందంగా అయితే మనకి బిస్కెట్స్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను యాక్చువల్లీ కుకీ కట్టర్ తెచ్చాను. ఇవి కుకీ కట్టర్స్ తెచ్చానండి, నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. స్టార్ ఒకటి, హార్ట్ ఒకటి, ఈ ఫ్లవర్ ఒకటి, ఇంకా సర్కిల్ ఒకటి, ఒక్కొక్కటి 3 షేప్స్ ఉంటాయి. నేను పిల్లలకి కొంచెం ఎక్సైటింగ్గా ఉంటుంది తినడానికి అని చెప్పేసి దోశలు కూడా, చపాతీ కూడా ఇలాగే కట్ చేసి పెడతారు పిల్లలకి. సో ఇప్పుడు నాకు దీనికి ఈ ఆటా బిస్కెట్కి కూడా నాకు హెల్ప్ అవుతుంది అది. ఈ పాటి మందంగా చేసుకుంటే మీకు కుకీ కూడా కరెక్ట్గా కట్ అవుతుంది అండ్ ఫ్రై కూడా మంచిగా అవుతుంది. ఇంకా పల్చగా అంటే బాగా ఆయిల్ పీల్ చేస్తుంది. ఈ మాత్రం సైజ్ అయితే ఓకే. మామూలుగా అయితే ఒక షేప్ తీసుకోవచ్చు, నేను 2-3 షేప్స్ తీసుకున్నాను. అంటే పిల్లలు ఇష్టంగా తింటారు, మా వాళ్ళకి కొత్తగా ఉంటేనే ట్రై చేస్తారు. మా పిల్లల్లాగానే చాలామంది ఉంటారు కదా. ఆయిల్ వేడెక్కిందండి. వేగేంత వరకు ఉంచుకోవాలండి. కొంచెం దూరగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. 2-3 వేయాలి. మనం యమ్మీ ఆటా బిస్కెట్స్ రెడీ అండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఓకే దెన్ బాయ్.